రైట్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోందని చెప్పాలి. కొత్త పార్టీ ప్రకటనతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక బలుపు తిరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మే నెల మొదటి వారంలోనే కొత్త పార్టీని ప్రకటిస్తామని కవిత స్పష్టం చేశారు. పార్టీ పేరుతో తెలంగాణ అనే పదం తప్పనిసరిగా ఉంటుందని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచైనా పోటీ చేసే అవకాశం కూడా ఉందని, మొదటి ఎంపికగా సిద్దిపేట, రెండో ఎంపికగా బోధన్ను పరిశీలిస్తున్నట్లు కూడా తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తమ పార్టీనేనని ధీమా వ్యక్తం చేసిన కవిత భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీకి స్థానం ఉండదని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ ప్రకటనతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు కూడా ఎలా మారుతాయో వేచి చూడాల్సిందే. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తమ పార్టీనేనని ధీమా వ్యక్తం చేసిన కవిత భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీకి స్థానం ఉండదని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఇక ఈ ప్రకటనతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఎలా మారుతాయో ఇక వేచి చూడాల్సిందే. పార్టీ పేరుతో తెలంగాణ ఉంటుందని కూడా కవిత నేత ఆరోపణలు కూడా చేసినట్టు తెలుస్తుంది. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఒక భూకంపం లాంటి ప్రకంపనలు అయితే మొదలైన చెప్పుకోవాలి. ఇన్నాళ్ళుగా ఊహాగానాలకే పరిమితమైన అంశానికి ఇప్పుడు స్పష్టమైన ఒక టైం లైన్ వచ్చిందని చెప్పాలి. కొత్త పార్టీకి ముహూర్తం ఖరారైందంటూ కూడా ప్రకటిస్తూ మే మొదటి వారంలో కవిత పార్టీని లాంచ్ చేస్తామని చెప్పిన అంశం సంబంధించి రాష్ట్ర రాజకీయాలు ఒకసారిగా హీట్ పెంచిందని చెప్పుకోవాలి. అయితే ఇది కేవలం మరో పార్టీ ప్రకటన కాదు, ఇది తెలంగాణ రాజకీయాల్లో ఉన్న ఖాళీని నింపే ప్రయత్నంగా అనలిస్టులు కొంతమంది చూస్తున్న నేపథ్యంలో పార్టీ పేరులో తప్పనిసరిగా తెలంగాణ ఉంటుందన్నమాట ఈ రాజకీయ ప్రయాణానికి ఐడెంటిటీ ఏంటో మొదటి లైన్ లో చెప్పేసిందని చెప్పుకోవాలి. ఇక్కడ మనం తెలంగాణ వాదమే మా పార్టీ ఫస్ట్ లైన్ అన్న ప్రకటన దీంట్లో అర్థమవుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ పార్టీ సిద్ధాంతానికి మూలస్తంభంగా మారనుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం చాలా క్లియర్ గా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎవరి మీద, ఎవరి కోసం అసలు ఇది ఈ అంశం సంబంధించి మనం మాట్లాడుకోవాలి. నేను పెట్టబోయే పార్టీ వ్యక్తులపై నడవదు, వ్యవస్థలపై నడుస్తుంది. ఈ యొక్క వాక్యమే కవిత రాజకీయ ఆలోచనల లోతులు ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తుంది. అయితే ప్రస్తుతం తెలంగాణ రాజకీయంలో వ్యక్తి కేంద్రిత పాలన, కుటుంబ రాజకీయాలు, అధికార చుట్టూ తిరిగే వ్యవస్థపై సామాన్య ప్రజలు అసంతృప్తిని టార్గెట్ చేసిందన్న ఒక మాట ఆమె చెప్పే ప్రయత్నం చేస్తున్న విషయం కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అయితే ఇది రెబల్ రాజకీయమా లేదా ఇది సిస్టమ్స్ రాజకీయం ఇచ్చిన పిలువ అన్న ఒక ప్రశ్న అయితే మనకు వినిపిస్తాను పరిస్థితి వస్తాను. అయితే ఎన్నికల వ్యూహం చాలా క్లియర్ గా, చాలా డైరెక్ట్ గా ఆమె చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎన్నికల్లో నేను ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు అంటే ఇది ప్రయోగాత్మక రాజకీయమే కాదు, రాజకీయ బలాన్ని పరీక్షించుకునే ఆత్మవిశ్వాసం అనే నేపథ్యంలో చెప్పిన పరిస్థితి చూసుకోవాలి. అయితే మొదటి చేసి సిద్దిపేట, రెండో చేసి బోధన్ అని చెప్పడం వెనుక ఉన్న పూర్తి వ్యూహం ఉందన్నది ఒకటి కనిపిస్తా ఉంది. అయితే సిద్దిపేట తెలంగాణ రాజకీయాల్లో సింబాలిక్ నియోజకవర్గం, అలాగే బోధన్ వచ్చేసి కవితకు ఉన్న రాజకీయ అనుబంధం గ్రౌండ్ వర్క్ అనేది అక్కడ ఎక్కువ ఉంటుంది. సో అంటే సేఫ్ గేమ్, సింబాలిక్ ఛాలెంజ్ రెండింటిని కలిసి స్ట్రాటజీగా అనలిస్ట్ అంచనా వేస్తున్న పరిస్థితి మనం చూసుకోవాలి. అయితే లోకల్ బాడీ ఎలక్షన్స్ అసలు గేమ్ ఇక్కడ మొదలుగానే ఉందన్నట్టు కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేస్తామని అనిపిస్తుంది. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తామన్న ప్రకటన ఈ పార్టీ గాల్లో కట్టే కోట కాదని కూడా ఆమె స్పష్టం చేస్తా ఉంది. క్రాస్ రూట్ లెవెల్ నుంచి పార్టీ నిర్మాణం అంటే ఇది షార్ట్ కట్ రాజకీయ పార్టీ అస్సలు కాదు. ఇక్కడ చాలా కొత్త పార్టీలకు సంబంధించి కూడా ఫెయిలియర్, అంటే కొత్త పార్టీలకు సంబంధించి ఫెయిలియర్ అనేది ఒకటి వస్తూ ఉంటుంది. కానీ కవిత మాటల్లో ఆ లోపం కనిపించలేదేమో అన్న ఒక కోణం అయితే మనకు అనిపిస్తుంది. అంటే ఆమె చాలా క్లియర్ గా లోతుల నుంచి కూడా, గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా వర్క్ చేసుకుంటూ వద్దామని ఒక అంశం అయితే అక్కడ కనిపిస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఒకేసారి స్ట్రైక్ ఏంటి అన్న ఒక ప్రశ్న మనకు రావచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ దారిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తుంది అన్న ఒక వ్యాఖ్యలు అయితే చేస్తా ఉంది. అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ టార్గెట్ చేస్తూనే బీఆర్ఎస్ పాలన పరోక్షంగా పాజిటివ్ టోన్ ఇచ్చినట్టుగా మనకు క్లియర్ గా కనిపిస్తా ఉంది. అయితే భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ ఉండదు అన్న ఒక కామెంట్ కూడా మనకి పరిగణలో తీసుకుని మాట్లాడాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తుంది. ఇది కమ్యూనల్ రాజకీయాలకు నో చెప్పిన ప్రకటనగా అనలిస్టులుగా చెప్తున్నప్పటికీ తెలంగాణ వాదం వర్సెస్ నేషనల్ పాలిటిక్స్ అనే లైన్ ను కవిత చాలా క్లియర్ గా డ్రా చేసిన మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనకు ఉదాహరణ గతంలో సంబంధించిన కొన్ని ఉదాహరణ కూడా మనకి గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితుంది. షర్మిల, చిరంజీవికి సంబంధించిన కొన్ని ఘటనలు చూసుకుంటే షర్మిల పార్టీపై వ్యాఖ్యలు తెలంగాణ అవుట్ సైడర్ పార్టీస్ కూడా అంగీకరించిన సంకేతం మనకు అప్పట్లో కనిపించింది. సో అట్లా చిరంజీవి పార్టీకి సంబంధించి ఆ రకంగా కనిపించింది. సో ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఇది కేవలం ఒక మరో పార్టీ కాదు, ఇది తెలంగాణ ఐడెంటిటీ ఆధారిత రాజకీయ ప్రయోగం అని చెప్పాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.